త్రిమూర్తులు ఒక స్త్రీని బట్టలు విప్పుకొని నగ్నంగా మా ముందు నిలబడు అని ఎందుకు చెప్పారో మీకు తెలుసా? దత్తాత్రేయ స్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా? ఆత్రి మహర్షి మరియు సతీ అనసూయకి వివాహం జరుగుతుంది. వీరు ఇద్దరు బ్రహ్మ, విష్ణువు అలాగే శివుడికి పరమ భక్తులు. ఎలాగైనా ఈ త్రిమూర్తులని వాళ్ళ సంతానంగా పొందాలి అని ప్రతిరోజు త్రిమూర్తులకు సంతానం కోసం పూజలు చేస్తూ ఉండేవారు. అనసూయ నిష్ఠ మరియు భక్తిని చూసి లక్ష్మి, పార్వతి, సరస్వతీ దేవిలు కూడా చాలా సంతోషించి ఆమెను పరీక్షించడానికి త్రిమూర్తులను భూలోకానికి పంపిస్తారు. త్రిమూర్తులు కూడా ముగ్గురు భూలోకానికి వచ్చి బ్రాహ్మణులులాగా వేషాలు మార్చుకొని ఆర్తి మహర్షి లేని సమయంలో అనసూయ గృహం దగ్గరికి వస్తుంది. మాకు ఆకలి వేస్తుంది, ఆహారం ఏమైనా పెడతారా అని అనగా, కాళ్ళు చేతులు కడుక్కుని రండి స్వామి, ఆహారం వడ్డిస్తాను అని చెబుతుంది. అమ్మా ఆగు, మాకు చాలా ఆకలిగా ఉంది, కానీ మేము ఒక్క షరతుతో మాత్రమే భోజనం చేస్తాం అని అనగా, చెప్పండి స్వామి, మీకు ఏం కావాలంటే అది ఇస్తాను అని అనసూయదేవి అంటుంది. మీరు మీ ఒంటి మీద వస్త్రాలు విడిచిపెట్టి నగ్నంగా మాకు భోజనం వడ్డిస్తేనే మేము ఆహారం స్వీకరిస్తాము అని ముగ్గురు అంటారు. వాళ్ళ నోటి నుండి ఆ మాటలు